guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్. కొన్ని సింపుల్ 2-piece కుర్తీస్ అయితే తీసుకున్నానండి. టాప్ అండ్ బాటమ్ 2-piece సెట్స్ లాగా వస్తాయి అండ్ మోస్ట్లీ అన్ని కార్డ్ సెట్స్ లాగే ఉంటాయి. ఇప్పుడైతే ఈ కార్డ్ సెట్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయండి. ఎక్కువ ఇట్లా కార్డ్ సెట్సే వస్తున్నాయి. కాంట్రాస్ట్ కన్నా సేమ్ ఒకే లైక్ మోనోక్రోమాటిక్ లుక్స్, సేమ్ ప్రింట్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్తో అయితే యూజ్ చేస్తున్నారు. ఇవాళ వీడియోలో చూపించేవి ఏంటంటే అన్ని కూడా కొంచెం డిఫరెంట్ టైప్స్లో టాప్స్ వచ్చేలాగా అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఆఫీస్కి, కాలేజ్కి రెగ్యులర్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయండి. అండ్ మోస్ట్లీ అన్ని కూడా ఇండోర్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ అండి. చాలా బాగుంటాయి ఈ బ్రాండ్లో అయితేని. మనకి 3-piece కుర్తీ సెట్స్, ఇట్లాంటి 2-piece సెట్స్, టాప్స్ ఉంటాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ జీన్స్ పైన వేసుకునే టాప్స్, ఫ్రాక్స్ కూడా ఉంటాయి. మొత్తం చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇందులోని. క్వాలిటీ చాలా బాగుంటుంది. మెయిన్గా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ చూసే వాళ్ళకైతే మంచి చాయిస్ అని చెప్పొచ్చు ఈ బ్రాండ్ అయితేని. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది అండ్ అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇదైతే ఫస్ట్ సెట్ అండి. మనకి ఇట్లా 2-piece సెట్ లాగా వస్తుంది అండ్ టాప్ వచ్చేసి మనకి ఏ లైన్ స్టైల్లో అయితే వచ్చింది అండ్ ఇది అజ్రక్ ప్రింట్లో అయితే వచ్చింది. నాకు చాలా ఇష్టం అండి ఈ అజ్రక్ ప్రింట్స్ అంటే. చాలా బాగుంటాయి. మంచి లైక్ ఎలిగెంట్ అండ్ వెరీ ప్రొఫెషనల్గా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. నీట్ లుక్ అయితే వస్తుంది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్గా ఏ లైన్ స్టైల్లో అయితే వస్తుందండి. మనకి ఇలా కంప్లీట్గా ఏ లైన్ స్టైల్లో అయితే వస్తుంది. మరీ ఎక్కువ ఫ్లేర్ కాదు, అలానే తక్కువ ఫ్లేర్ కాదు, మంచి మీడియం ఫ్లేర్ అయితే వచ్చింది. మోడరేట్గా అనిపించింది నాకు ఫ్లేర్ అయితేని. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి అండ్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా వీ షేప్ నెక్ అయితే వస్తుంది. మరీ డీప్ రాకుండా కొంచెం పైకి వచ్చేలాగా వీ షేప్ నెక్ అయితే వస్తుంది. కొంచెం కిందకు వచ్చాక ఇక్కడ ఫోల్డ్ చేసి ఇలా ప్లీట్ అయితే వచ్చిందండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండి. ఎందుకో నాకు భలే ఇష్టం. ఇట్లా ఫోల్డ్ చేసి వస్తే లుక్ అయితే చాలా నీట్గా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది నాకు. సో ఇట్లా ఫోల్డ్ అయితే చేసి పక్కన స్లిట్స్ అయితే రాదండి. స్లిట్స్ రాకుండా మనకి ఇట్లాగా సింపుల్గా ఏ లైన్ స్టైల్లో ఇట్లా కుర్తీ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గా లేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. బికాజ్ ఇది డార్క్ కలర్ కాబట్టి లైనింగ్ లేకపోయినా మనకి ట్రాన్స్పరెంట్గా అయితే ఉండదండి. అండ్ లైనింగ్ వేస్తే ఏంటంటే మరీ థిక్ అయిపోతుంది. అంత కన్వీనియంట్గా కూడా ఉన్నట్టయితే నాకు అనిపించదు. సో ఇది వచ్చేసి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ ప్రింట్తో మనకి ఇట్లా మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్ వస్తుంది. యూజువలీ ఈ బ్రాండ్లో మనకి సెమీ ఎలాస్టిక్ వస్తుంది అండ్ దీనికి పాకెట్స్ అయితే రాలేదండి మనకి. బికాజ్ ఇది ఏ లైన్ టైప్ కాబట్టి ప్యాంట్కి పాకెట్ వచ్చినా సరే కూడా మనకి యూజ్ అయితే ఏమీ ఉండదు. సో ఏ లైన్ టైప్ ప్యాంట్ అయితే వచ్చి ఇట్లా సింపుల్గా స్ట్రైట్ కట్ ప్యాంట్ ఈ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. నచ్చిందండి నాకైతే. మంచి ఎలిగెంట్ ఉంది. ఆఫీసెస్కి, కాలేజెస్కి మంచి డీసెంట్ అనిపిస్తుంది. ఎస్పెషలీ ఈ అజ్రక్ టైప్ ఆఫ్ ప్రింట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఒకవేళ దీనిపైన ఏదైనా దుప్పటా వేసుకోవాలనుకుంటే మీరు ఇలా కాంట్రాస్ట్ కలర్లో మెరూన్ కలర్ ప్లెయిన్ దుప్పటాతో పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. బికాస్ దీనిపైన హెవీగా ప్రింట్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ దుప్పటా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మనకి 2-piece సెట్ వస్తుంది. మోస్ట్లీ అన్ని కూడా 2-piece సెట్ అయితే తీసుకున్న. కలర్ చాలా బాగుందండి. మంచి నీట్ వైలెట్ కలర్ అయితే వచ్చింది మనకి. సో ఇది కూడా మనకి 2-piece సెట్ లాగా వస్తుంది. ఇది ఏంటంటే మనకి స్ట్రైట్ కట్ టాప్ వస్తుందండి. ఇది ఎలాంటి టైప్ ఏది రాదు. సింపుల్ ప్లెయిన్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. అండ్ దీనికి నెక్ కూడా రెగ్యులర్ స్టైల్లో మనకి సింపుల్గా ఇట్లా కొంచెం యూ షేప్ నెక్ లాగా అయితే వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ లాగా వస్తుంది. ఇక్కడ వీ షేప్ లాగా ఇలా కట్ అయితే వస్తుందండి నెక్ దగ్గర. సో ఇట్లా సింపుల్గా నెక్ అయితే వచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మనకి. లైనింగ్ అయితే ఏం లేదు. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. బట్ బేజ్ కలర్ స్పెగిటీతో వేసుకుంటే స్ట్రాప్స్ కూడా బయటకు కనపడదండి. అసలు ట్రాన్స్పరెంట్ అయితే ఏం లేదు మనకి ఇది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇలాగా క్రోషియా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఈ లేస్ డీటెయిలింగ్ అంటే నాకు భలే ఇష్టం అండి. మొత్తం లుక్ అంతా మారిపోయినట్టు అనిపిస్తుంది. సింపుల్గా ఉన్న డ్రెస్కి ఇట్లా చిన్న చిన్న డీటెయిలింగ్స్ చేయడం వల్ల లుక్ అంతా కూడా చాలా నీట్గా అయినట్టు అనిపిస్తుంది నాకు. సో ఇట్లా డబుల్ లేస్ బార్డర్ అయితే వచ్చి ఇలా సింపుల్గా స్లీవ్స్ అయితే వచ్చాయి దీనికి. మిగిలినంతా ప్లెయిన్ అండి. ఇంకేమీ డీటెయిలింగ్ లేకుండా మనకి ఇట్లాగా హెవీగా ప్రింట్ వచ్చింది. ప్రింట్ కలర్ కూడా బాగుండిందండి. లైక్ ఈ వైలెట్ కలర్ మీద ఈ వైట్ కలర్ అండ్ ఈ డార్క్ వైలెట్ కలర్ రావడం లుక్ అయితే బాగుండింది.
అండ్ దీనికి స్లిట్ అయితే వచ్చిందండి, సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ విత్ స్లిట్ అయితే వచ్చింది. పాకెట్స్ అది ఏం రాలేదు టాప్కి. అండ్ బాటమ్కి మనకి ఇలా సింపుల్ సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి ఇలా సింపుల్గా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. సో సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్, దీనికి కూడా సెమీ ఎలాస్టికే వచ్చింది. యూజువలీ ఈ బ్రాండ్కి మనకి సెమీ ఎలాస్టికే వస్తుంది. అండ్ దీనికి కూడా పాకెట్ అయితే ఏం రాలేదండి, పాకెట్ రాకుండా మనకి ఇట్లా సింపుల్గా 2 పీస్ సెట్ అయితే వచ్చింది. ఇది కూడా ఆఫీస్ కాలేజ్కి రెగ్యులర్గా వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు. లైక్ సింపుల్ టాప్స్ కుర్తీస్ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ, లేకపోతే ఇట్లాంటి 2 పీస్ సెట్స్ కూడా చాలా బాగుంటాయండి. మంచి నీట్గా అనిపిస్తుంది లుక్ అయితే. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే మనకి స్లీవ్లెస్ వచ్చింది, కలర్ బాగుండిందండి, మంచి డిఫరెంట్ కలర్. ఇది కూడా మనకి స్లిట్ అయితే రాకుండా కొంచెం ఏ లైన్ స్టైల్ అయితే వచ్చింది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి వీ షేప్ నెక్ అయితే వచ్చిందండి, కొంచెం లైక్ డీప్గానే వచ్చింది, మరీ పైకి కాకుండా వీ షేప్ నెక్ అయితే వచ్చింది. అండ్ మనకి ఇక్కడ సెంటర్లో ఇట్లాగా ఫోల్డ్ అయితే వచ్చింది. నాకు యాక్చువల్లీ ఇలా ఫోల్డ్స్ వస్తే ఇష్టమే, బట్ ఏంటంటే పెద్దగా నాకు ఫిట్ బాగా వచ్చినట్టు అనిపించలేదండి. నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. యూజువలీ ఇండారో బ్రాండ్లో ఎక్స్ట్రా స్మాల్ నాకు సరిపోతుంది, అంటే కొంచెం అటు ఇటుగా ఒక్కొక్కసారి లూజ్ అవుతుంది, అట్లా అవుతుంది కానీ బట్ ఓవరాల్గా బాగున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇది ఏంటంటే వేసుకున్నప్పుడు ఈ స్లిట్ నీట్గా ఇట్లా ఉండకుండా ఇట్లా ఇట్లా నిలబడుతుందండి, ఇట్లా దూరంగా అయిపోయి నాకు పెద్దగా లుక్ నచ్చలేదు వేసుకున్నప్పుడు. మేబీ నెక్ సైజ్ తీసుకోవాలేమో, బట్ నెక్ సైజ్ తీసుకుంటే మరీ లూజ్ అయిపోతుంది, కిందంతా మరీ లూజ్ అయిపోతుంది. ఇట్లా పైకి నిలబడకుండా ఇట్లా వెళ్ళిపోకుండా నిలబడితే బాగుండేదని అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్యాబ్రిక్ ప్రింట్ అంతా కూడా నాకు భలే నచ్చింది. ఇదైతే లైట్గా ట్రాన్స్పరెంట్గా ఉండిందండి. లాంగ్ స్పెగటీ వేసుకుంటే పెద్దగా ఏమేమి ఎక్కువ అంత ఆడ్గా అనిపించదు బేస్ స్పెగటీతో వేసుకుంటేని. అండ్ దీనికి బోత్ ద సైడ్స్ పాకెట్ అయితే వచ్చి స్లిట్ రాలేదండి. అండ్ కింద కట్ కూడా మనకి రెగ్యులర్ కట్లా కాకుండా ఇట్లాగా హాఫ్ లైక్ యూ షేప్ లాగా మనకి ఇలా సింపుల్గా కింద కట్ అయితే వచ్చింది. స్లీవ్స్ కూడా బాగా వచ్చాయండి, లైక్ స్లీవ్లెస్ వచ్చింది, లోపల స్లీవ్స్ అయితే రాలేదు. బట్ ఏంటంటే షోల్డర్ ఇలా బ్రాడ్గానే వచ్చింది మనకి. కొన్ని వాటికి ఏంటంటే సన్నగా వస్తుంది, నాకు పర్సనల్గా పెద్ద ఇష్టం ఉండదండి అండ్ మరీ అంత సన్నగా వస్తాయి స్లీవ్స్. ఇట్లా బ్రాడ్గా వచ్చిన స్లీవ్లెసెస్ అయితే నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో అట్లా బ్రాడ్గా స్లీవ్స్ వచ్చింది. అండ్ దీనికి సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ ప్రింట్తో మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సెమీ ఎలాస్టిక్ అయితే వచ్చింది. బాటమ్ కి పాకెట్స్ రాలేదు, టాప్ కి మటుకు బోత్ సైడ్స్ పాకెట్ వచ్చింది మనకి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇదైతే ఓన్లీ టాప్, మనకి బాటమ్ అయితే రాలేదు. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ యష్ గ్యాలరీస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నాకు ఇట్లాంటి డల్ కలర్స్ అంటే చాలా ఇష్టం అండి, బాగా అనిపించింది నాకు ఈ కలర్ అయితే. ఎస్పెషల్లీ ఇట్లాంటి బేజ్ పైన ప్రింట్స్ అది వస్తే నాకు డిఫరెంట్ అయితే అనిపిస్తుంది. ఇది కొంచెం మనకి ఏ లైన్ కట్ లాగా అయితే వచ్చిందండి, బట్ ఏంటంటే స్లిట్ వచ్చింది, స్ట్రైట్ కట్ లా స్లిట్ వచ్చింది, కానీ కొంచెం కట్ ఏంటంటే ఏ లైన్ కట్ లాగా అనిపించింది. అండ్ స్లిట్ కూడా కొంచెం పైకి వచ్చింది. ఇలా కొంచెం స్లిట్ పైకి వచ్చి ఇలా లాంగ్ లెంత్ వచ్చిన స్ట్రైట్ కట్ టాప్స్ పైన ఏంటంటే మనం ప్లాజో ప్యాంట్స్ పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి, మంచి నీట్ లుక్ వస్తుంది. స్పెషల్లీ కొంచెం మీడియం హైట్ అండ్ ఎక్కువ హైట్ ఉండే వాళ్ళు ఇట్లా పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇలా స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇలాగా సింపుల్గా వర్క్ అయితే చేశారు, ఇలా నీట్గా సింపుల్ వర్క్ అయితే చేశారు. అండ్ నెక్ దగ్గర కూడా మనకి ఇట్లాగా సింపుల్ వర్క్ అయితే చేశారండి థ్రెడ్ వర్క్తోని. సో ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది నెక్ చుట్టూరా అండ్ స్లీవ్స్ దగ్గర అని. అండ్ దీనిపైన ప్రింట్ అయితే చాలా బాగుంది. ఈ బేజ్ కలర్ పైన ఇట్లాగా స్నఫ్ కలర్ అండ్ మెరూన్ కలర్తో దూరంగా ప్రింట్ అయితే వచ్చి మనకి ఇలా నీట్గా అయితే వచ్చింది టాప్. దీనికి లైనింగ్ అయితే రాలేదండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితేని. ఈ యష్ గ్యాలరీస్లో నాకు స్ట్రైట్ కట్ కుర్తీస్ కన్నా ఎక్కువ అనార్కలి టైప్ ఆఫ్ కుర్తీస్ అయితే చాలా ఇష్టం. అన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో మంచి ఫ్లేవర్ వచ్చి అయితే దొరుకుతుంది. బట్ ఇది కూడా నాకు నచ్చింది, డైలీ రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ ప్లాజో ప్యాంట్తో పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని. సో ఇట్లా సింపుల్ కాటన్ టాప్ అయితే వచ్చింది. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గా లేదు. అండ్ అక్కడక్కడ ఇట్లా చిప్ వర్క్ అయితే వచ్చిందండి, ఇలా ఫ్లవర్స్ మీద మనకి మొత్తం అంతా చిప్ వర్క్ అయితే వచ్చింది దూరంగాని. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది నాకు చాలా నచ్చింది. బట్ ఏంటంటే కొంచెం చూడడానికి లింగి క్లాత్ లాగా అనిపించిందండి, ఇలా చెక్స్ అంతా వచ్చింది. బట్ ఇవి చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు, చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారండి ఇట్లాంటివి. సో ఇదైతే మనకి 2 పీస్ సెట్ లాగా అయితే వచ్చింది, బాగుండిందండి, నాకైతే నచ్చింది. ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ ఇండారా బ్రాండ్లో. ఏంటంటే ఇట్లాంటివి లేటెస్ట్వి వస్తూ ఉంటాయండి, ఎక్కువగా అప్డేట్ చేస్తారు మోడల్స్. అంటే ఎవ్రీ మంత్ ఫ్రెష్ స్టాక్ అయితే వస్తుంది, ఫ్రెష్ కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర. సో ఇట్లా మనకి వీ షేప్ నెక్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ పైనుంచే మనకి ఇట్లాగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే చేశారండి, నెక్ దగ్గర నుంచే మనకి ఇట్లా సింపుల్గా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే చేశారు. ఓవరాల్గా నాకు నచ్చిందండి. అంటే చెక్స్ అది వచ్చి కొంచెం లింగి ఆ టైప్లో అయితే వచ్చింది, బట్ స్టిల్ బాగుండింది, నాకైతే నచ్చింది. కలర్ వల్ల ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ అంతా కూడా చాలా బాగుండింది దీని అయితేని. సో మనకి ఇది సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ లాగా వస్తుందండి. బట్ ఏంటంటే కొంచెం ఏ లైన్ కట్ లాగా మనకి ఫ్లేర్ ఇలా ఏ లైన్ కట్ అయితే వస్తుంది.
అండ్ దీనికి స్లిట్ అయితే వస్తుందండి. ఇలా పక్కన స్లిట్ వచ్చి మనకి ఏ లైన్ టైప్లో అయితే వస్తుంది. మనకి ఇలా వీ షేప్ నెక్ వచ్చి అండ్ యాజ్ ఆల్రెడీ టోల్డ్ ఇక్కడ చిన్న ఫోల్డ్ లాగా అయితే వస్తుంది నెక్ దగ్గర. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి అండ్ ఇక్కడైతే ఇలా ఫోల్డ్ చేసి సింపుల్గా అయితే వచ్చిందండి మనకి. ఇది బాగుండిందండి, లైక్ చాలా నచ్చింది నాకు. ఈ మొత్తం అన్నింటిలోని ఫస్ట్లో చూపించిన అజ్రక్ ప్రింట్ అండ్ ఇది అయితే చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే వచ్చింది బికాజ్ నేను సేల్ టైంలో అయితే తీసుకున్నానండి. బిలో 700కే వచ్చాయి నాకు ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడా. సో ఇది వచ్చేసి టాప్. లైనింగ్ అయితే ఏం లేదు, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. క్వాలిటీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ది. అండ్ బాటమ్ కూడా సేమ్ మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ అండ్ ప్రింట్లో మనకి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్, ఒక సైడ్ ఎలాస్టిక్ వచ్చింది, ఇంకో సైడ్ ఎలాస్టిక్ రాలేదు. అండ్ దీనికి పాకెట్స్ కూడా అయితే ఏం లేదు. ఓవరాల్గా నాకు ఈ సెట్ అయితే చాలా నచ్చిందండి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది అండ్ అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.